ప్రాపర్ సర్వే సిస్టమేటిక్గా చేస్తే కరెక్ట్ వస్తాయండి. కానీ ఒక్కోసారి మనం ఎవరైతే సర్వే చేయటానికి మనం సర్వేలను పంపిస్తామో ఒకసారి వాళ్ళు సరిగ్గా చేయరు. మా కేసులో చూడండి, మేము ప్రజాపోల్ 3 సర్వేలు చేశాం. మేము తమిళనాడులో తప్పయ్యాం. మళ్ళీ వెస్ట్ బెంగాల్లో మేము 193 సీట్లు బీజేపీకి వస్తాయి, ±15 ఇచ్చాం. అవి ఎగ్జాక్ట్గా వచ్చినాయి. మేము తృణమూల్ కాంగ్రెస్ 100 -10 అంటే 90 అన్న, ఇప్పుడు 90 వచ్చినాయి. అదే విధంగా పుదుచేరి చేసాం. మేము పుదుచేరి కూడా ఎన్డీఏకి 22 సీట్స్ నియర్ అబౌట్ వస్తాయని చెప్పి అది కూడా దగ్గరకు వచ్చింది. కానీ తమిళనాడులో మన అసెస్మెంట్ మేము తప్పు చేసాం. ముందు మాకు టీవీకే కనిపించింది, కానీ ఎక్కడైతే టౌన్స్ లో లేడీస్ తర్వాత యంగ్ జనరేషన్ లో మాకు ముందు చెన్నై చుట్టుపక్కల మాకు ఫుల్ గా టీవీకే కనిపించింది. కానీ మేము కొంచెం విలేజెస్ మిగతా చోట్లకి వెళ్ళిన తర్వాత మాకు డిఎంకే ఏడిఎంకే ఈవెన్ విలేజెస్ లో ఎక్కువగా డిఎంకే ఏడిఎంకే ఎక్కువ కనిపించింది. అక్కడ మేము కొంచెం మా అసెస్మెంట్ రాంగ్ అయింది. తర్వాత బాయ్స్ కూడా చేసిన వాళ్ళు కూడా కొంచెం ప్రాపర్ గా చేయలేదు. ఒకసారి ప్రాపర్ గా చేస్తే మనం సరిగ్గా చేసి చాలా న్యూట్రల్ గా చేస్తే మాత్రం 100% కరెక్ట్. రామ్మోహన్ గారు, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో శాంపిల్ సైజ్ ఎంత తీసుకున్నారు? మేము కాన్స్టిట్యుయెన్సీ శాంపిల్ సైజ్ ఎలా తీసుకుంటామంటే మేము వేరే విధంగా కూడా చేస్తాం, కానీ ఈసారి మీకు తమిళనాడు రాంగ్ అయింది. కాన్స్టిట్యుయెన్సీలో మేము ఓట్ షేర్ కూడా ఇస్తాం. అది మీకు కావాలంటే అట్లీస్ట్ 7 to 8 or 10,000 మినిమం తీసుకోకపోతే మనం ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి కానీ చేయలేము. కానీ అలా చేస్తున్నప్పుడు మనం సర్వే చేసే కుర్రాళ్ళు కానీ ఎవరైనా సర్వేయర్స్ కానీ ప్రాపర్గా అన్ని సెక్షన్స్ మనం కవర్ చేయాలి. దాంట్లో వర్కింగ్ క్లాస్ ఉండాలి, ఎడ్యుకేటెడ్ క్లాస్ ఉండాలి, హాకర్స్ ఉండాలి, స్టూడెంట్స్ ఉండాలి, అన్ని వర్గాలను మనం కవర్ చేస్తేనే అది కరెక్ట్గా వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం వెళ్ళినప్పుడు ఒకే ఏరియాలో వాళ్ళకి ఒక టార్గెట్ లాగా ఇచ్చామనుకోండి, ఒక ఏరియాలో మొత్తం వాళ్ళే తీసుకుని వచ్చేస్తారు, అక్కడ రాంగ్ అయిపోతాం మనం. ఈ శాంపుల్ సైజ్ అనేది చాలా మంచిగా చాలా న్యూట్రల్ గా కంప్రైజింగ్ ఆల్ సెక్షన్స్ అంటూ ఉండాలి. అప్పుడు మనం జనరల్ గా దీంట్లో సరిగ్గా ప్రాపర్ గా చేస్తే తప్పు. ఇప్పుడు మేము వెస్ట్ బెంగాల్ ఎగ్జాక్ట్ గా ఫిగర్ రావడం ఎవరు ఇవ్వలేదు కూడా. అలాగే అసలు లాస్ట్ టైం మేము బీహార్ లో చేసాం. మేమన్నాం 186 ±15 అన్నాం, 201. ఆ బీజేపీకి అప్పుడు ఎన్డీఏ 202 వచ్చినాయి. కానీ కొన్ని సార్లు మన రిప్రజెంటేషన్ శాంపుల్ మనం తప్పు తీసుకున్నామంటే మనం తప్పు అయిపోతుంది. ఎక్కడ బీహార్ లో కాంగ్రెస్ కి 5 ఇచ్చాం. ఓకే, బీజేపీ కాంగ్రెస్ కి 5 ఇచ్చాం, ఏఐఎంఎంఐకి 5 ఇచ్చాం, హెచ్ఏఎంఎస్ కి 5 ఇచ్చాం, సిపిఐకి 1 ఇచ్చాం, సిపిఎంకి 2 ఇచ్చాం, ఆర్జేడీకి అప్పుడు ఎంత ఇచ్చాము? 34 ఇచ్చినట్టు ఉన్నాం. 34 ±38 ±10 వాళ్ళకి 24 వచ్చినాయి. జేడీయూకి మేము ఇచ్చాం 68 ±10 వాళ్ళకి 84 ఎన్ని వచ్చినాయి. అక్కడ బీజేపీకి మేము 89 ఇచ్చాం, 90 వచ్చినాయి. రామ్మోహన్ గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఆమె అప్లైడ్ పాలిటిక్స్ స్టూడెంట్. మీరు ఇచ్చిన ఫిగర్ 193 ఏదైతే ఉందో దాంట్లో మీ అంచనాల ప్రకారం ఇప్పుడు వచ్చే రిజల్ట్ కాన్స్టిట్యున్సీస్ కూడా సేమ్ ఉన్నాయా, లేకపోతే దాంట్లో ఏమైనా చేంజ్ ఉందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీజేపీకి 190 ఇచ్చారని చెప్పారు కదా, అన్ని కాన్స్టిట్యున్సీలు 90% అదే కాన్స్టిట్యున్సీలు గెలిచాయా, లేకపోతే దాంట్లో ఏమైనా తేడా ఉందా? అది ఇంకా వర్కౌట్ చేయాలి. అయితే మోస్ట్లీ 92-93% కరెక్టే ఉంటాయి. నా దగ్గర లిస్ట్ ఉంది, మీకు తర్వాత పంపిస్తాను. ఈ లిస్టులు అన్ని మేము ఆ లిస్టులు కూడా పంపించాం. ఏ కాన్స్టిట్యున్సీలు ఎవరు గెలుస్తారని కూడా ఇచ్చాం. అది ఇంకా నేను చేయలేదు, చూడలేదు. 90-95% మేము కరెక్ట్ వస్తాం. అంటే మీరు లోకల్ బెంగాల్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని సర్వే చేయించారండి? నేను కూడా వెళ్ళాను. నేను అక్కడ ఒక 4 రోజులు ఉన్నా. బట్ మరి నేషనల్ మీడియాలో మరి ఒక అంటే జస్ట్ అంటే డోంట్ మైండ్, ప్లీజ్ డోంట్ మైండ్, అకాడమికల్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. అయితే ఇప్పుడు నేషనల్ మీడియాలో యాక్సిస్ పోల్ అనే ఒక ప్రదీప్ గుప్తా అనే ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే బెంగాల్లో యాక్చువల్గా ఎగ్జిట్ పోల్ మీద చాలా అంటే డిఫికల్ట్గా ఉంది. ఎందుకంటే వెన్ వీ గో టు ద పీపుల్, ప్రజల్లోకి వెళ్ళి అడిగితే అక్కడ ప్రజలు సరైనటువంటి సమాధానం చెప్పట్లేదని చెప్పారు. అంటే మీరు డైరెక్ట్గా మీ క్వశ్చన్లు మీరు ఎవరికి ఓటేస్తారని ఉందా, లేకపోతే రీసెర్చ్ ఓరియంటెడ్లో చేశారా మీరు? ఆయన చెప్పింది ఎగ్జాక్ట్లీ నిజమే. మా మీద కూడా 2 సార్లు అటాక్ అయింది. నన్ను కూడా నా స్పెక్టికల్స్ వచ్చి మీరు బీజేపీ ఏజెంట్ తీసి నా కళ్ళజోడు తీసి పడేశాడు వాడు. అక్కడ ఎందుకు జరిగిందో చెప్తాను. ఒక 2-3 నిమిషాలు టైమే ఉన్నాకు. ఎందుకు బెంగాల్ చేంజ్ అయింది? బెంగాల్ అనేది మనం సొసైటీ అనేది కన్సిస్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మీరు అప్లైడ్ పొలిటికల్ సైన్స్ కాబట్టి మీకు కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది అండర్స్టాండ్ చేసుకుంటే. మన బాడీ ఎలాంటిది? మీరు పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ బిహేవియర్ చదివారా?
చెప్పండి ప్లీజ్. పోస్ట్ బిహేవియరలిజం నా రీసెర్చ్ అంతా పోస్ట్ బిహేవియరలిజం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఆ పోస్ట్ బిహేవియరలిజం ఏమని చెప్పుద్ది, మనము రీసెర్చ్ చేసినప్పుడు చాలా న్యూట్రల్ గా ఉండాలి. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బిహేవ్ ఇన్ ఎ సిమిలర్ వే అండర్ సిమిలర్ సర్కమ్స్టాన్సెస్. ఇది బిహేవియరలిజం బేస్. బిహేవియరలిజం ఏముంటదంటే, మీ హ్యూమన్ బాడీకి ఎలా ఉందో సొసైటీ కూడా ఆర్గానిజం లాంటిది. మన బాడీలో ఎక్కడైతే మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే బాడీ ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది. ఆ ఇండికేషన్ మనం రియలైజ్ 2, 3, 4, 5 బాడీకి 1 year పడుతుంది ఆ ప్రాబ్లమ్ ని పూర్తిగా చెప్పడానికి. అదే విధంగా సమాజానికి సంవత్సరాలు పడుతుంది. అదే మనకి వెస్ట్ బెంగాల్ ఏం చేసింది, ప్రజలు సొసైటీ ఏం చేసింది, కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటాం మనం. ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ ఏం చేసింది, 2016లో 4 సీట్లు ఇచ్చింది బీజేపీకి, 2021లో 77 సీట్లు ఇచ్చింది. ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ కి అంత ఫోర్స్ రాలేదు. దాన్ని ఒక్కసారి బీజేపీని పైకి తీసుకొచ్చి టీఎంసీని పడేయాలి. దీనికి కారణాలు ఏముంటాయి, ఎందుకు మారుతాయి గవర్నమెంట్? 3 కారణాలు చెప్తాను నేను. ఒకటి, మనుషులకి న్యాయం ఇవ్వాలి. ఇప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అని ప్రజలు భావించాలి. రెండో కారణం ఏమవుద్దంటే, నేను సేఫ్ అండ్ సెక్యూర్ అంటే నేను భద్రతగా ఉన్నాను ఈ సమాజంలో, ఈ గవర్నమెంట్ నన్ను భద్రతగా చూసుకుంటుంది. 3 ఏంటంటే డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ అంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్స్ కానీ, ఇవన్నీ వస్తాయి. ఈ మూడిట్లో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే నాకు న్యాయం జరుగుతుంది, నేను శాంతంగా ఐఎమ్ సెక్యూర్. ఈ 2 ఫీలింగ్ ఫస్ట్ వచ్చిన తర్వాత నేను డెవలప్మెంట్. మీరు ఎంతన్నా డెవలప్మెంట్ చేయండి, ఈ 2 ఫీలింగ్ లేదు ఏ గవర్నమెంట్ సర్వైవ్ అవ్వదు. ఇంకోటి, ఐ కాల్ ఇట్ యాజ్ ఎ ఫీడ్బ్యాక్ లూప్. ద ఫీడ్బ్యాక్, గవర్నమెంట్ సీఎం నుంచి పబ్లిక్ మధ్యన ఫీడ్బ్యాక్ ఉండాలి ఎప్పటికప్పుడు. త్రూ అండ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ కాల్డ్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ సీఎం ఎప్పుడు పోరు. ఇప్పుడు ఏమైంది, ఈ పీరియడ్ ఏమైంది, ఫర్ ద లాస్ట్ 7 years ఆమె పబ్లిక్ కి యాక్సెసిబుల్ కాదు. ఇంకేంటి, పవర్ కరప్ట్స్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్. పవర్ కరప్ట్ అయిందా, కరప్ట్ చేసిన తర్వాత ఏమైంది, లాస్ట్ 5 years అబ్సల్యూట్లీ కరప్టెడ్. మేము ఇప్పుడు మనం 20-30 సంవత్సరాల క్రితం బీహార్, యూపీలో చూసేవాడు, ఈ డాన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బ్యారియర్లు పెట్టి డబ్బులు వసూలు చేసేవాళ్ళు. మా కార్యాలయం మమ్మల్ని కూడా అడిగారు డబ్బులు ఇవ్వమని. మేము ఎలక్షన్ కమిషన్ వస్తాం, మేము ఇవ్వమన్నాం. సరే అని మళ్ళీ 2 రోజులు అదే దారిలో మళ్ళీ అడిగాడు. మేము ఎలక్షన్ కమిషన్ ఏదో డబ్బులు ఇవ్వాలని మేము పోని మేము ఇస్తాం. అది కానీ ఇవ్వలేదనుకోండి, ఆ గూండాలు ఉంటారు వచ్చి పట్టుకుంటారు, కొట్టేస్తారు ట్రక్కుల నుంచి. ఇంకో వాళ్ళు ఏం చేస్తారు మెకానిజం, ఇలా డబ్బులు కలెక్ట్ చేస్తారా, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు, ప్రజలకి కార్ ఏంటివి ఆటోలు కొనివ్వటం, తర్వాత కుట్టు మిషన్లు ఇవ్వటం, మిగతా ఇచ్చి ప్రతి నెల వాళ్ళు 100 రూపాయలు, పార్టీ ఆఫీస్కి వెళ్ళి 50 రూపాయలు, 100 రూపాయలు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారు, ఇలా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇల్లీగల్ గా తీసుకుంటున్నారు, మళ్ళీ దాన్ని కార్యకర్తలకు ఇస్తున్నారు. ఆ విధంగా వాళ్ళని బేస్ ని సపోర్ట్ చేసి ట్రై చేస్తున్నారు. ఇంకొకటి, ఎప్పుడైతే మనుషులు పోలీసులు ఎప్పుడైతే ఏ గవర్నమెంట్ అయిన పోలీసులు ఎక్కువగా వాడి వాళ్ళ సొంత ఉపయోగాల కోసం, అదే మీరు మ్యాకివెల్లీ స్టేట్ కానీ మ్యాకివెల్లీ ప్రిన్స్ కానీ చదవండి, ఎప్పుడు కింగ్ షుడ్ నాట్ టచ్ హిస్ సబ్జెక్ట్స్ ప్రాపర్టీ అండ్ ఉమెన్. ఎప్పుడైతే మనం రాజు సబ్జెక్ట్స్ యొక్క ప్రాపర్టీని, ఉమెన్ ని కానీ మిగతా వాళ్ళని టచ్ చేశారనుకో, పీపుల్ గెట్ annoyed, irritated, and they will wait for the opportunity. So that's what we call slowly collective conscience. ఏమవుతుంది, ఒక మనిషి నుంచి ఇంకో మనిషి, ఇట్స్ నాట్ విజిబుల్, అది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. మనకి అన్యాయం జరిగిన వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరన్నా ల్యాండ్స్ కానీ బాగా ఏదన్నా ఉన్నాయనుకో, వాళ్ళకి డబ్బులు కట్టాలి, కట్టకపోతే అవ్వదు. దిస్ ఇస్ వాట్ మ్యాకివెల్లీస్ ప్రిన్సిపల్ ఆఫ్ డోంట్ టచ్ ద ప్రాపర్టీ అండ్ ఉమెన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్. సో ఈ విధంగా ఏమైందంటే ఫర్ ద లాస్ట్ 6-7 years ఇది జరుగుతుంది. కొంతమంది అంటారు ఈ గవర్నమెంట్ లాస్ట్ మినిట్ లో ఈ లక్ష్మీ బండారు యోజన, ఆ బండారు యోజన, ఈ బండారు యోజన ఇచ్చే మీ డబ్బులు, ఎప్పుడు జరగదు. అలా అనుకుంటే మనం ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని స్కీములు ఇచ్చారు, ఎంత డబ్బులు ఇచ్చారు. 40% వచ్చింది కదా, అంటే ఇండియన్ ఎలక్షన్ లో వచ్చింది కదా సార్. అంటే ఇండియన్ ఎలక్షన్ లో సార్ సారీ టు ఇంటరప్ట్, ఒక పాయింట్, అంటే ఇండియన్ ఎలక్షన్ లో వెల్ఫేర్ స్కీమ్స్ లేదు అని చెప్తే మాత్రం 100% రాంగ్ సార్. మీరు లక్ష్మీ బండారు స్కీమ్ వినండి, నేను చెప్పేది లాస్ట్ ఎలక్షన్స్ నుంచే ఉంది ఉన్నది అండ్ దాన్ని కౌంటర్ చేశారు. వినండి చెప్పేది, మీరు వెల్ఫేర్ స్కీమ్ ఇవ్వండి, మీరు ఎన్ని డబ్బులు అన్నీ ఇవ్వండి, కానీ ఎప్పుడైతే వాళ్ళు సెక్యూర్ కాదో, వాళ్ళకి న్యాయం దొరకట్లేదో, మీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమి చేయవు,
మీరు ఏం నథింగ్, పీపుల్ వాంట్ సేఫ్ సెక్యూర్, న్యాయం జరగాలి. సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే లోపల పోలింగ్ బూత్ లోనేమో ఒక క్యాండిడేట్ కి ఓటేసి బయటకు వచ్చి ఒకటి చెప్తున్నారు అనుకోవచ్చా, అందుకే రివర్స్ అవుతున్నాయా? అలా కాదు, మీ వెళ్ళి సరే అతను ఎవరో ఆయన పేరు ప్రదీప్ గుప్తా, యాక్సెస్ మై ఇండియా, సేమ్ ప్రాబ్లం అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా. మేము వెళ్ళినా కూడా చాలా మంది దే నెవర్ యూస్ టు ఓపెన్ సమ్ ప్లేసెస్ మాకు చాలా ప్రాబ్లం వచ్చింది. నాకు అనిపించింది ఏంటి అసలు మేము చేయగలం లేదని. కొన్ని ప్లేసెస్ అడిగితే చెప్పేవాళ్ళు కాదు, మళ్ళీ కొన్ని ప్లేసెస్ చాలా మనకు ఉపయోగం, దే కోఆపరేటెడ్. రామ్మోహన్ గారు ఎక్కడైనా సరే ఛాలెంజ్ ఉంటుంది రామ్మోహన్ గారు, అంటే మీరు అన్నది రైట్. ఎందుకంటే మీరు ఇప్పుడు మన తెలంగాణ తెలుగు స్టేట్స్లోనే వెళ్ళి చూడండి, మీరు సర్వే చేసినప్పుడు వెళ్ళి అడిగితే, ప్రాపర్గా వెళ్ళి విలేజ్లో అడిగితే, ఇంకా అర్బన్లో అయినా కొంచెం ఓపెన్ అప్ అయి చెప్తారు కానీ విలేజ్లో అసలే చెప్పరు. ఈవెన్ మన రిలేటివ్స్ని అడిగినా చెప్పరు. ఎందుకంటే నో బడీ వాంటెడ్ టు ఎక్స్పోజ్ దట్ దే ఆర్ మేము పలానా పార్టీకి అయ్యామని చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే దట్స్ హ్యూమన్ నేచర్. ఇంకోటి కూడా మీరు ఇందాక అన్నారు కదా, అంటే కాదు సార్, ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఓన్లీ వన్ పాయింట్ ఐ విల్ టెల్. మీరు అన్నారు కదా హ్యూమన్ బిహేవియర్ ప్యాటర్న్ వస్తుందని. ఐ విల్ గివ్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ విత్ ప్రాక్టికల్గా. మీరు 2019లో 0% నుంచి బీజేపీకి 40% ప్లస్ ఓట్ వచ్చింది పార్లమెంట్లో. మరి అక్కడ 40% వచ్చినప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా మనం అందరం అనుకున్నాం టీఎంసీ ఇగో ఇప్పుడు ఏదైతే జరిగిందో టీఎంసీ అప్పుడు కూడా అదే చేసింది సేమ్. అంటే అప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అప్పుడు కూడా ఇవన్నీ ప్రాబ్లం ఉంది. కానీ అప్పుడు జరగంది ఇప్పుడు ఎందుకు జరిగింది అంటే నాట్ ఓన్లీ 1 or 2 ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. మనము ఇక్కడ ఇంకోటి కూడా మీరు అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే లెఫ్ట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఫెల్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళు క్లియర్గా బీజేపీకి ఓట్ స్వింగ్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ లెఫ్ట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కూడా స్వింగ్ అయింది. అది కాకుండా అందరూ మర్చిపోతున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనతా ఉన్నావ్ పార్టీ అని ఒకటి ఉంది, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో మనం పోస్ట్ ఎలక్షన్లో చూడాల్సింది. తర్వాత జనతా ఉన్నావ్ పార్టీ ప్లస్ ఎంఐఎం రెండు కాంబినేషన్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ ఎలక్షన్లో టీఎంసీని డెంట్ కొడతాయని చెప్పి అనుకున్నాం. అది కలిసి పోటీ చేయాల్సింది. ఐ థింక్ ప్రాబ్లీ వాళ్ళ రీసెర్చ్ కూడా పాయింట్ వచ్చి ఉండొచ్చు. నేను దీనికి ఒప్పుకోను. నా అప్రోచ్ ఇస్ డిఫరెంట్, నా థింకింగ్ ఇస్ డిఫరెంట్. పబ్లిక్ there are different ways of getting opinion from public. మా అప్రోచ్ ఇస్ a bit different. అందుకని లేకపోతే it is very difficult to say. నేను తమిళనాడులో రాంగ్ అయ్యాను, కానీ when we say 193 అన్నానంటే ఇప్పుడు 197 ఏదో జరుగుతుంది. 193 అన్నమాట అంత లెవెల్కి రావాలి అంటే అన్లెస్ మనం వెళ్ళి కింద అన్ని సెక్షన్ల దగ్గర వెళ్ళి ప్రాపర్ గా సర్వే చేయకపోతే మనకు రాదు. మనకి ఓవరాల్ సొసైటీ యొక్క మ్యాక్రో స్ట్రక్చర్ ఏం చెప్తుంది కూడా అండర్స్టాండ్ చేసుకోవాలి. మ్యాక్రో స్ట్రక్చర్ ఏం చెప్తుంది, మనం ఏది వెళ్ళి ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో కాస్ట్ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఐ బిలీవ్ ఇన్ దట్. ఇట్ ఈస్ నాట్ ఏ ఓన్లీ ఫ్యాక్టర్ విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఆ విధంగా ఆ బేసిస్ మీద తర్వాత మ్యాక్రో స్ట్రక్చర్ లో మూడే చూస్తారండి. మీరు ఏ విధంగా ఏ ఎలక్షన్ దట్ ఈస్ అవర్ అప్రోచ్. మేము ఈ విధంగా వెళ్తాం. ముందు అసలు జనాలు ఏమంటున్నారు, న్యాయం దొరుకుతుంది అన్నారా, జనాలు ఏమన్నారు, సెక్యూరిటీ ఉందా లేదు, వాళ్ళకి ఏమనుకున్నారు, డెవలప్మెంట్ 4 సంవత్సరాలు అవుతారు, 5 సంవత్సరాలు అవుతారు. ఈ 2 కానీ లేకపోతే చూడండి, మీ దగ్గర చాలా ప్రాపర్టీ డబ్బులు ఉన్నాయి కానీ మీరు భయపడుతున్నారు, న్యాయం లేదు. మీ దగ్గర ఎవరో వచ్చి గూండా మీ డబ్బులు మీ ప్రాపర్టీ ఆక్యుపై చేశాడు, మీరు కోర్టుకు వెళ్తారు, అక్కడికి వెళ్తారు, మీ న్యాయం దొరకట్లేదు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్? అందుకని మామూలుగా సెక్యూరిటీ సేఫ్టీ అది లేదు. మాకే భయం వేస్తుండేది. విలేజెస్కి వెళ్ళాలంటే ఎంత భయం వేసేదో. మేము లోకల్ కుర్రోళ్ళని పెట్టుకున్నాం. ఒకసారి నేను వెళ్తే అన్నారు, బంగాళీ బోలో, బంగాళీ చెప్పు అన్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఇంకొక ఇన్సిడెంట్ చెప్పమంటారా? ఒక ఇన్సిడెంట్ అయితే రామ్మోహన్ గారు పానిక్ సిచ్యువేషన్ ఒకటి, అట్ ద సేమ్ టైం వీటిల్లో శాస్త్రీయత కొరబడుతోంది. ఒక పార్టీకి అనుకూలంగా ఇవ్వడము, అమ్ముడు పోవడము, బిజినెస్ నడుస్తుంది, బెట్టింగ్ ముఠాలకు అనుకూలంగా ఇవ్వడం, ఇదంతా జరగట్లేదంటారా? చూడండి, సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ఆలోచనలు ఉంటాయి. సమాజంలో 50% have good people have to be there and 50% bad people have to be there. Then only సమాజంలో ఒక బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఎన్నో మంచి టీవీలు ఉన్నాయి, న్యూట్రల్ టీవీలు ఉన్నాయి, ఎన్నో టీవీలు ఉన్నాయి. ఒక పర్టికులర్ పార్టీకే చెప్తే ఎన్నో టీవీలు ఉన్నాయి, ఒకటే చెప్తే ఎన్నో ఏజెన్సీలు ఒక పార్టీకే చెప్తే. ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్ ఉంది, మనం ఒకే పార్టీకి మనం ఇచ్చామని అనుకుందాం, వీళ్ళే గెలుస్తారని. కానీ మనం ఎలక్షన్ లో ఆ బిహేవియర్ ని కానీ అవుట్కమ్ ని కానీ మనం మార్చలేం కదా. ఇవాళ కాకపోతే 10 రోజుల తర్వాత యూ విల్ బి ప్రూవ్డ్ రాంగ్.
మార్చలేము, మనం వాళ్ళని ఇప్పుడు ఐడెంటిఫై కూడా చెప్తాం. చేయలేమండి. ఐడెంటిఫై కూడా చేయలేదు. నేనేమంటానంటే రామ్మోహన్ గారు, నేనేమంటానంటే ఇప్పుడు పబ్లిక్ పల్స్ పట్టుకోవడం అనేది ఎగ్జాక్ట్ గా ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. Science. అంటే It is a మీరు science. ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు మీరు చూడండి, అంటే ఈ సర్వేస్ అని మొత్తం చూస్తే 1956 నుంచి స్టార్ట్ అయినాక తర్వాత ప్రణయ్ రాయ్ గారు 80లో వచ్చి చెప్పారు. ఇప్పుడు న్యూ ట్రెండ్ ఏంటంటే నోబడీ వాంటెడ్ టు గివ్ ద నెంబర్స్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఈవెన్ ఐపాక్, ఈవెన్ ప్రశాంత్ కిషోర్, ఇఫ్ యూ ఆస్క్, దే డూ ద డీప్ రీసెర్చ్. అంటే డీప్ రీసెర్చ్ ఎలా చేస్తారంటే దే విల్ నెవర్ ఆస్క్ డైరెక్ట్ క్వశ్చన్స్. మీ ఓటర్ని మిమ్మల్ని మీరు ఓటేస్తారని అడిగితే చెప్పరు. అందుకని వేరే ఆర్ వేస్ట్. సో చెప్పరు కాబట్టి వాళ్ళు ఏమంటారు, నీకు గవర్నమెంట్ నుంచి పథకాలు వస్తున్నాయా, లేకపోతే నువ్వు ఆర్ యూ హ్యాపీయా, అట్లా అడుగుతారు, అడిగి తీసుకుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, ప్రజెంట్ అంటే లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, నిజంగా ఎవరైతే డీప్ రీసెర్చ్ చేస్తారో వాళ్ళు దే విల్ నెవర్ గివ్ రైట్ ఫిగర్. అంటే సార్ చెప్పినట్టు ఇందాక 193, 195 ప్రాబబ్లీ దే ప్రాబబిలిటీ ఇస్తారు. ఎట్లా అంటే 185 to 195, 175 to 185 అలా ప్రాబబిలిటీ ఇస్తారు. ఎందుకంటే నోబడీ కెన్ అక్యురేట్లీ గెస్ అండి. ఈ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో ఎవరు చెప్తారు? ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు 8,000 నుంచి 10,000 మందిని ఆయన సర్వే చేస్తుంటే, రీసెర్చ్ చేస్తుంటే, 1,00,000 మందిలో 10,000 మంది నిజంగా ఒపీనియన్ చెప్తే 90,000 మంది ఒపీనియన్ ఎట్లా మ్యాచ్ అవుతుంది? అది 100% మ్యాచ్ కాదు. This is what is post behavioralism says. Human beings behave similarly under similar circumstances. Believe in that. Go with that. మేము అంత ఛాలెంజ్ గా నేను 193 వస్తాను లేదు. నేను ఒక దిస్ ఈజ్ ఐ హావ్ టేకెన్ ఎ రిస్క్. తమిళనాడు నేను తప్పు అయ్యాను, కానీ 193 +-15 అన్నాం ఎగ్జాక్ట్లీ. అలాగే సేమ్ ఐ కంగ్రాచులేట్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ సార్, డెఫినెట్ గా. అంటే నేను చెప్తున్నా, అంటే బేసికల్ గా ఇట్స్ మన తెలుగు రాష్ట్రాల్లో అంత యాక్యురేట్ గా మీరు ప్రిడిక్ట్ చేసినందుకు నిజంగా ఐ కంగ్రాచులేట్ యూ. కానీ డెఫినెట్ గా, కానీ నేనేమంటున్నానంటే నవ్ ఏ డేస్ నోబడీ ఈస్ టేకింగ్ దట్ ఫిగర్, నెంబర్ ఫిగర్ వెళ్ళట్లేదు. ఎందుకంటే అబ్సల్యూట్లీ సార్. అవును. ఇప్పుడు మీకు చెప్తానంటే మనకు ఇప్పుడు పాలిటిక్స్ లో ఒకటి ఉంటుంది ఏంటంటే, వి కాల్ ఇట్ as బెల్ వెదర్ సీట్స్ అంటాం. అంటే మీకు తెలిసే ఉంటుంది బెల్ వెదర్ సీట్స్ అంటే ఏంటంటే, లాస్ట్ 2-3 డికేట్స్ అంటే ఒక 30-40 ఇయర్స్ నుంచి ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే గెలుస్తారో ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచిన వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మరి మేము రీసెర్చ్ చేసినప్పుడు తమిళనాడులో చూస్తే, ఇఫ్ యూ టేక్ 5 బెల్వెదర్ సీట్స్ తీసుకుంటే దాంట్లో 5 కాన్స్టిట్యున్సీస్లో కూడా డిఫరెంట్ వచ్చింది. తర్వాత నేను మీకు చెప్తాను, వేదసుందర్ అని ఒక సీట్ ఉంటుందండి, ఏది తమిళనాడులో. దాంట్లో వేద సందూర్ అని ఉంటుంది, సీట్ ఉంటుంది. మీరు తమిళనాడులో చూడండి, బెల్వెదర్ సీట్ అంటాం దాన్ని, సందూర్ అని ఉంటుంది, ఒక సీట్ ఉంటుంది. లాస్ట్ డిస్ట్రిక్ట్ ఐడియా లేదని మీరు కొట్టండి, వస్తుంది మీకు వేద సందూర్ అని. ఆ లాస్ట్ 1950